హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శాలిని. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే టీవీ. డ్రగ్స్ అనేది ఈ నేటి సమాజంలో రోజు రోజుకు ఒక మహమ్మారిగా పెరుగుతుంది. ఈ డ్రగ్స్ బానిస అవ్వడం వల్ల మరి ముఖ్యంగా అంటే యువకులు లోనవుతున్నారు. దీనివల్ల వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకోవడమే కాకుండా తన ఒక్కరి వలన తన జీవితంతో పాటు తన ఫ్యామిలీ జీవితం కొల్లాప్స్ అవుతుంది. దీని నివారణకు మన రాష్ట్ర ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి సారు దీనికి ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ అనేది లేకుండా చేయాలి. అందులో భాగంగానే ఈరోజు మన యాంటీ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ వరంగల్లో ఉన్నాము. కేయాల సైదులు సార్, డిఎస్పి నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి వరంగల్. సో మన ఈ డ్రగ్స్ మీద మనకున్న అపోహలు, డౌట్లు, అసలు ఎందుకు యువత దీనికి బానిస అవుతున్నారు అన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ఇప్పుడు మనకు వచ్చేది ఏంటిదంటే 31 డిసెంబర్కి మనం చూస్తూనే ఉంటాం. పేపర్లో కావచ్చు, టెలివిజన్ న్యూస్లో కావచ్చు, ఎక్కడంటే అక్కడ డ్రగ్స్కి బానిస అవుతున్న యువకులు, పట్టుబడ్డ యువకులు అని చెప్తూనే ఉంటాం. సో ఏ విధంగా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని యువకులను బానిస కాకుండా చేయడం కొరకు మన పోలీస్ శాఖ, నార్కోటిక్ పోలీస్ శాఖ చాలా కష్టపడుతుంది. అందులో భాగంగా వాళ్ళు చేసే పనులు ఏంటిది అనేది అడిగి తెలుసుకుందాం. మరి చలో సార్. నమస్కారం సార్. సార్ నమస్తే. బాగున్నారా సార్? నేటి సమాజంలో మత్తుకి బానిస అవుతుంది యువకులు. అసలు ఏంటిది మత్తు? ఈ మత్తు అనేది యాక్చువల్గా లీగలైడ్ ఉన్నాయి, తర్వాత ఇల్లీగల్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. ఇల్లీగల్ డ్రగ్స్కి వచ్చేసి మెయిన్గా మన గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లా ప్రాంతాల్లో లభించేది ఏంటంటే గాంజాయి. ఈ గాంజాయి అనేది చాలా తక్కువ వ్యయంతో కొనుక్కొని తినేటట్టుగా అలవాటు పడుతూ ఉన్నారు యువకులు. దాన్ని ఏంటంటే వాళ్ళ యొక్క స్ట్రెస్ అనేది మర్చిపోయేందుకోసమని అనుకుంటున్నారా, అది కొంతమంది వారి యొక్క సహచరుల ఒత్తిడితో కానీ, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ మీద ఉన్నటువంటి ప్రెషర్స్ని మర్చిపోయేందుకు డ్రగ్కు అలవాటు పడుతున్నట్టుది ఒకటి ఉన్నది. యాక్చువల్గా మనకు గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మనకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఈ డ్రగ్స్ని ఎరాడికేట్ చేయాలి, మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతోనే ఈ డ్రగ్స్ మీద ఒక 4 పోలీస్ స్టేషన్లు, రాష్ట్ర వ్యాప్తంగా 4 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 7 ఆర్ఎన్సిసిస్ అంటే నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. నార్కోటిక్ కంట్రోల్ సెల్స్లో కూడా ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత అందులో ఇన్స్పెక్టర్స్ ఉంటారు. పోలీస్ స్టేషన్కి వచ్చేసేసి ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ లైక్ మీ, నాలాగా 2 ఇన్స్పెక్టర్స్, 3 ఎస్ఐలు, 4 హెడ్ కానిస్టేబుల్స్, 7 మెంబర్స్ కానిస్టేబుల్స్ కూడా మాకు పోలీస్ స్టేషన్లో స్ట్రెంత్గా ఉంటుంది. సరే, ఇప్పుడు మన వరంగల్ జిల్లాలో ఒక నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఉంది. ఇంకా మిగతా 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు కదా, మిగతా 3 ఏ జిల్లాలకు ఉన్నాయి? మన రాష్ట్రంలో మెయిన్ 4 పెద్ద కమిషనరేట్లు ఉన్నాయి, పోలీస్ కమిషనరేట్స్ ఉన్నాయి. ఒకటి సైబరాబాద్ కమిషనరేటు, హైదరాబాద్ కమిషనరేటు, రాచకొండ కమిషనరేటు, అదర్ దాన్ మనది వరంగల్ కమిషనరేటు. ఈ 4 కమిషనరేట్లను 4 పోలీస్ స్టేషన్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు అనేది రాష్ట్రంలో లేకుండా చేయాలి, డ్రగ్స్ ఫ్రీగా చేయాలని చెప్పడం జరిగింది. అసలు అంటే ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సార్ తీసుకోవడం జరిగింది? అసలు ఈ దేశానికి పట్టుకొమ్మలుగా ఎదిగే వాళ్ళు యువకులు, వాళ్ళు డ్రగ్స్ బారిన పడిపోయి వాళ్ళు చెడిపోవటమే కాకుండా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళని సఫర్ కాకుండా ఉండాలంటే, బాధపడకుండా ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచిగుంటే మన రాష్ట్రం మంచిగుంటుంది. ఈ రాష్ట్రము ఏదైతే మనం అభివృద్ధిలో ముందు భాగంలో ఉన్నాం, మన దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతోని ఈ డ్రగ్స్కి అలవాటు పడితే యువతలు, మేధావులు కూడా కొంతమంది డ్రగ్స్కి అలవాటు పోయేసి వాళ్ళు చేసే వాళ్ళకు ఉన్న నైపుణ్యాన్ని కూడా కోల్పోయేసేసి వాళ్ళు ఏం పని చేయకుండా తయారవుతారు. కాబట్టి ఈ డ్రగ్ అనేది నిర్మూలిస్తే మన యువత ఇంకా ముందుకెళ్తే మన దేశం, మన సమాజం కూడా ముందుకెళ్తే అనే ఒక ముఖ్యమైన ఉద్దేశం. రేవంత్ రెడ్డి సారు ప్రభుత్వం ఏర్పడగానే డ్రగ్స్ మీదనే పంజా పెట్టడం జరిగింది, ఉక్కు పాదం పెట్టినట్టే చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతకుముందు ఉన్నట్టే డ్రగ్స్కి ప్రభావితం అవుతున్న యువత ఉన్నారా, లేకుంటే తగ్గారా? ఏదైతే మన ప్రభుత్వము ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపేందుకు ఒక డీజీ లెవెల్ ఆఫీసర్, మా డైరెక్టర్ సార్ సంజీవ్ శాండిల సార్ని, తర్వాత 4 ఎస్పీలని, తర్వాత 16 మంది డిఎస్పీలు, అంటే ఇంక్లూడింగ్ ఒక లాస్ట్ డిఎస్పీ 16 మంది డిఎస్పీలో కూడా ఇందులో పనిచేస్తూ ఉన్నాము. అసలు ఇంతకుముందు అయిన కేసులకు, ఇప్పుడైన కేసులకు, ఇంతకుముందు మామూలుగా డ్రగ్స్ కేసెస్ అయినాయి, బట్ ఏంటంటే దాంట్లో కోర్టులో నిలవకపోవటం, కేసులు వీగిపోవటం, దాంట్లో శిక్షలు పడకపోవటం అనేది ఉండేది. ఇప్పుడు మా బ్యూరో
ఫామ్ అయిన తర్వాత ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించిన తర్వాత డైరెక్ట్ డీజీ లెవెల్ ఆఫీసర్ నియమించిన తర్వాత వాళ్ళకు ఒక ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉన్నాయి, కోర్టులో శిక్షలు ఏ విధంగా పడతాయి, ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తే నేరస్తుడు కోర్టు నుండి తప్పించుకోకుండా ఉంటాడు అనేది ఉద్దేశము ఒకటి. తర్వాత ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ దొరికిన వాళ్ళ మీద కూడా వాళ్ళ ఆస్తుల మీద కూడా రైడ్ చేసి ఆస్తులను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఆస్తులను సీజ్ చేయడం వల్ల ఏంటంటే వారే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి బంధువర్గం దగ్గర ఉన్నట్టు పేరెంట్స్ మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ అన్నదమ్ముల మీద ఉన్న ఆస్తులు కానీ ఏదైనా సరే అంటే ఇంక్లూడ్ ఈయన ద్వారా సంపాదించినటువంటి ఆస్తుల్ని కూడా సీజ్ చేసేదంటే అది ఎంటైర్ ఫ్యామిలీ మీద కూడా భారం పడతాయి. కాబట్టి అటువంటి డ్రగ్ అమ్మటం కానీ తినటం కానీ లేకుంటే ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ పండించడం కానీ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల సోల్జర్స్ అని ఏదో యాంటీ డ్రగ్ సోల్జర్ అని. యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ అంటే ఏంటిది సార్? యాంటీ డ్రగ్ సోల్జర్ అంటే ఎవరైనా కూడా డ్రగ్ను వాడకుండా వాడే వాళ్ళని నిరోధించేసేసి ప్రభుత్వానికి పోలీస్ శాఖకు సహకరించే వారిని యాంటీ డ్రగ్ సోల్జర్గా మేము పిలుస్తూ ఉంటాం. దీని కింద ఎవరెవరు వస్తారు? దీని కింద ఎవరి పర్సన్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డ్రగ్కు సంబంధించినటువంటి దాని డ్రగ్ను వ్యతిరేకించేసి మాకు సమాచారం ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు కానీ అందరినీ కూడా మేము డ్రగ్ సోల్జర్నే ఇస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎన్సీసీ క్యాడెట్స్ తర్వాత ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ వీళ్ళ కాలేజీలు ఉన్నటువంటి ఏడీసీలని మేము ఫామ్ చేయడం జరుగుతుంది. ఏడీసీస్ అంటే యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది. యాంటీ డ్రగ్ కమిటీలో కూడా ఒక టీచర్ ఉంటారు, 5 మంది పిల్లలు అంటే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, అదే ప్రిన్సిపాల్ గారు ఉంటారు, తర్వాత పోలీస్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఒక కమిటీగా ఫామ్ చేసేసి ఆ కమిటీలో ఆ ఏరియాలో ఎలాంటి డ్రగ్స్ కూడా రాకుండా ఏ రూపంగా చాక్లెట్ రూపం కావచ్చు, గాంజా రూపం కానీ లేకుండా వేరే ఏ విధంగా కూడా డ్రగ్ అనేది మనం ముందుకు రాకుండా ఉండేందుకు యాంటీ డ్రగ్ కమిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాదక ద్రవ్యాలు అంటే ఎన్ని రకాలు సార్ అసలు ఈ డ్రగ్స్? మాదక ద్రవ్యాలు అంటే నేచురల్గా దొరికే ఉంటుంది, తర్వాత సింథటిక్ డ్రగ్స్ అని కూడా ఉంటాయి. నేచురల్గా లభించే డ్రగ్స్ వచ్చేసేసి గాంజా మొక్క నుండి వచ్చేవి కానీ పాపీ ట్రీ నుండి వచ్చేవి ఇవన్నీ కూడా మనం నేచురల్ డ్రగ్స్ అంటాము. తర్వాత ఏదైతే సింథటిక్ డ్రగ్స్ అంటామో ఆ సింథటిక్ డ్రగ్స్ అనేది కొన్ని కెమికల్స్ సముదాయంతో ఏర్పరిచేదాన్ని కెమికల్ డ్రగ్స్ అని అంటాము. దాన్ని ఎల్ఎస్డి, ఎంఎండిఏ, తర్వాత వచ్చేసి ఓపియం, కొకైన్, కొడైన్, కెటామిన్, మార్పిన్, పెంటానిల్ ఇవన్నీ కూడా మనము సింథటిక్ డ్రగ్స్గా ట్రీట్ చేస్తాం. మన వరంగల్లో ఎట్లాంటివి దొరుకుతుంది సార్? న్యాచురల్ దొరుకుతుందా లేకుంటే సింథటిక్ దొరుకుతుందా? మనకు వరంగల్ ఇప్పటి వరకు మేము చూసిందా ఓన్లీ గాంజాయి మాత్రమే లభిస్తుంది. ఆ గాంజా కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా ప్రభుత్వం నుండి కానీ ఎక్కడి నుండి కూడా పర్మిషన్ అని లేదు కల్టివేషన్ చేసేందుకు. ఎవరన్నా ఒకరిద్దరు రైతులు ఏదైనా పంట పొలాల్లో మిక్స్డ్ క్రాప్ వేసేటట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టేసేసి అవి సీజ్ చేయడం జరుగుతుంది. అఫీషియల్ అయితే ఎక్కడ కూడా మాకు గాంజాయి పండించడం లేదు. మన రాష్ట్రానికి వచ్చేది ఎంత ఏఓబి నుండి అంటే ఆంధ్ర వర్ష బార్డర్ నుండి ఎక్కువ అది సప్లై అవుతూ ఉన్నది. అటువంటి సప్లయర్స్ ఎవరైనా తీసుకొస్తున్నారని మాకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకున్న నిఘా వ్యవస్థల ద్వారా వాళ్ళ మీద నిఘా పెట్టడం, వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళ మీద కేసులు చేయటం. ఇప్పటివరకు మేము నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ నుండి ఎఫ్ఐఆర్ అనేది ఇష్యూ చేయట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడిప్పుడే ఫామ్ అయింది కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫామ్ కాలేదు, దానికోసం చేయట్లేదు. మేమేమైనా పట్టుకున్న కాంట్రాబ్యాండ్స్ ఏమన్నా కూడా సివిల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం, సివిల్ పోలీస్కు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ మేము సహకరించుకుంటూ వాళ్ళ మీద కేసులు నేరసంగా కేసులు చేసి కోర్టు ముందుకు హాజరుపరుస్తాం. బార్డర్ నుంచి వస్తుందని చెప్పారు కదా సార్, మన ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ బార్డర్ నుండి వస్తుందని చెప్పారు కదా, ఎక్కువ మోతాదులో వచ్చినట్టు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఇంతకుముందు లాస్ట్ మంత్ మనం ఒక అసన్పర్తి పోలీసుకు ఇవ్వటం జరిగింది. 330 కిలోల గాంజాయి కూడా ట్రాక్టర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసిన ట్రాక్టర్ బాడీ కింద వాళ్ళు దాన్ని అమర్చుకొని చేయటం జరిగింది. అదేవిధంగా మనకు నర్సంపేట పిఎస్లో కూడా మన సివిల్ పోలీసు సిపి గారు ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సివిల్ పోలీసు కూడా 260 కిలోల గాంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ల భాగంలో సహకరించడం జరిగింది. అక్కడ కూడా 260 కిలోలు, తర్వాత ఒక 170 కిలోల గాంజాయిని కూడా పట్టుకొని మేము గూడూరు పోలీసు వాళ్ళు కూడా మేము, ఎందుకంటే గూడూరు అనేది కూడా మా పోలీసు స్టేషన్ జ్యూడిక్షన్కి వస్తాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో వచ్చినా ఏదో గ్రామాలలో ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు తెలిసినా కూడా మేము వాళ్ళ మీద పట్టుకోవటం, కేసులు చేయడం జరుగుతుంది. ఎలాంటి శిక్షలు ఉంటాయి వాళ్ళకు? మినిమం 6 months నుండి మొదలుకుంటే అప్ టు 20 years వరకు కూడా కేసు వాళ్ళకు శిక్ష అనేది ఉంటుంది. దాని క్వాంటిటీని బట్టి. ఇప్పుడు ఈవెన్ గ్రాములలో దొరికింది అనుకుంటే ఈవెన్ తిన్నా కూడా దాన్ని తాగినా, పొగ పీల్చినా, పొగ ద్వారా తీసుకున్నా, ఏదైనా తీసుకున్నా కూడా 6 నెలలు మినిమం 6 months నుండి అప్ టు 20 years వరకు కూడా శిక్షలు అనేది కోర్టు విధిస్తాము.
అంటే ఇప్పుడు ఎక్కువగా ఏ ప్లేస్లో దొరుకుతుంది ఈ యొక్క డ్రగ్స్ అనేది, అక్కడ యూత్ అనేది ఎక్కువ ఉంటారు, యూతే బానిస అవుతుంటారు. కాబట్టి అలాంటి ప్లేస్లో మీరు ఏమైనా అవగాహన సదస్సు అవగాహన లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా? ముఖ్యంగా మన ప్రభుత్వం యొక్క సంకల్పం ఏంటంటే ఫస్ట్ మీరు చేసే తప్పు అనే వాళ్ళు తెలియపరచాలి. అంటే ఈ డ్రగ్ వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ఎలాంటి అనర్థాలు ఉన్నాయి, ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల స్వయంగా తీసుకునే వాళ్ళకి ఏమి ప్రమాదం ఏర్పడుతుంది, తర్వాత వాళ్ళ మీద డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులు వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతారు అనేది కొన్ని డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కూడా మన ప్రభుత్వమే మా డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో రూపొందించడం జరిగింది. ఆ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చూపించుకుంటూ అదేవిధంగా ఈ డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వాళ్ళకి వివరిస్తూ ఉన్నాము. అది కూడా ఎక్కడ ఉంటే హై స్కూల్ నుండి లెవెల్ను మొదలుకుంటే యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతి స్కూళ్ళు ఇప్పటివరకు కూడా కేఈసీలో మేము పెట్టాము, మెడికల్ కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము. మొన్న కూడా ఆర్ట్స్ కాలేజీ వరంగల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ప్రతి కాలేజీలో ఐటీఐ కాలేజీలు ప్రతి దాంట్లో కూడా మేము ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. ఈ విధంగా మా డైరెక్టర్ గారి యొక్క సూచనలు ఏంటంటే మన పల్లె ప్రాంతాలలో కూడా పోయి ఎందుకంటే పల్లె ప్రజలకు, ఎందుకంటే వాళ్ళ పిల్లలే కాలేజీ లెవెల్లో చదువుకోవడం, వాళ్ళ పిల్లలే హై స్కూల్లో చదవటం, వాళ్ళే విద్యార్థులు పల్లె ప్రాంతం నుండి వస్తారు. కాబట్టి పిల్లలు పట్టణాలలో వచ్చి చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో వాళ్ళ మీద, పిల్లల మీద అంత అబ్జర్వేషన్ తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి ఆ పిల్లల మీద ఒక నిఘా ఉండాలంటే వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేది తల్లిదండ్రులు కూడా తెలవాలనే ఉద్దేశంతో పల్లెటూర్లలో కూడా అవగాహన సదస్సులు పెట్టాలని సార్ చెప్పడం జరిగింది. సార్ యొక్క సూచనల ప్రకారం మేము పల్లెటూర్లలో కూడా అవగాహన సదస్సులు పెట్టేందుకు అన్నీ సమకూర్చుకుంటూ ఉన్నాం. మాకు కొన్ని ఇన్స్ట్రుమెంట్ కూడా ఇవ్వటం జరిగింది. సార్ ఒక స్క్రీన్ తర్వాత ప్రొజెక్టర్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్లో ఊర్లలో మనకు నైట్ టైంలో ప్రొజెక్టర్స్ అనేది స్క్రీన్ అనేది ఉండదు కాబట్టి వాటి ద్వారా కూడా పల్లె ప్రజలకు ఈ యొక్క డ్రగ్స్ మీద ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మీ పిల్లలు పోయి చదువుకునేటట్టు వాళ్ళు డ్రగ్స్ కానీ అలవాటు పడి మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా బిహేవియర్ ఉంటుంది, బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి, ఇంతకుముందు ఏ విధంగా బిహేవ్ చేసేవాడు, ఇప్పుడు ఏ విధంగా డ్రగ్స్కి అలవాటు పడ్డాక ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో పల్లె ప్రజలు కూడా ఈ డ్రగ్స్ వాడకం వల్ల జరిగే నష్టాలు, ఏ విధంగా మీరు కాయ కష్టం చేసి పిల్లల మీద పెట్టుబడిగా మీ శ్రమని పెట్టుబడి పెడితే పిల్లలు ఖరాబ్ అయిపోయినప్పుడు చెడిపోయినప్పుడు వాళ్ళు మీ ఇంటికి వస్తే ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేది కూడా ఐడెంటిఫికేషన్ కోసము పల్లె ప్రాంత ప్రజలకు కూడా అవగాహన సదస్సు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నది కదా. అందులో భాగంగా మేము ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఫ్యామిలీకి కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరుగుతుంది, యువకులకు కూడా కౌన్సిలింగ్ జరుగుతున్నారు, స్కూల్ వైజ్గా, కాలేజ్ వైజ్గా. స్కూల్కి కూడా ఈ యొక్క విష సంస్కృతి పాకింది సార్. డ్రగ్స్ స్కూల్కి ఎలా వస్తున్నాయి అసలు? ఎవరైనా కూడా ఇల్లీగల్ డబ్బు మీద వ్యామోహం ఉన్న వాళ్ళు, వాడికి కావాల్సింది ఎదుటి వాళ్ళ యొక్క ఆరోగ్యము గురించి అవసరం లేదు. ఇల్లీగల్ అంటే డబ్బులు సంపాదించాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని ఒక దురుద్దేశంతోనే కొంతమంది స్కూల్ పిల్లల్ని కూడా ఎరేసేసి వాళ్ళకు చాక్లెట్ల రూపకం కానీ వేరే విధమైన మత్తు పదార్థాలని అమ్మటం చూస్తున్నాం. అటువంటి వాళ్ళ మీద మా నోటీస్కు స్కూల్ పిల్లలకైతే ఇంతవరకు అమ్మినట్టు లేదు. యూనివర్సిటీలో 4 విద్యార్థుల దగ్గర డ్రగ్స్ తింటున్నారని తెలిసి అసనపర్తి పోలీసు వారు వాళ్ళ మీద కేసు కూడా చేయడం జరిగింది. వాళ్ళకు పోయి అవగాహన సదస్సు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు ఈ డ్రగ్స్ వాడటం వల్ల మీ తల్లిదండ్రులు ఏ విధంగా సఫర్ అవుతారని వాళ్ళు కొన్ని డాక్యుమెంట్ పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా సఫర్ అవుతారని చూపించుకుంటూ వాళ్ళకి అవగాహన సదస్సు పెట్టి అవగాహన కల్పించడం జరగడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకోవడం వలన హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి కదా, అంటే మానసికంగా కావచ్చు, శారీరకంగా చాలా మార్పులు అనేది ఉంటుంది. అలాంటి విషయాలు కూడా మీరు కౌన్సిలింగ్ ఇస్తుంటారా, చూపిస్తారా ప్రజెంట్? ఎందుకంటే వాళ్ళకు పోస్టర్ రూపం కూడా డ్రగ్స్ వాడకతో ఏ విధంగా ఉండే వాళ్ళ యొక్క పోస్టర్స్ వాడిన తర్వాత ఏ విధంగా ఉన్నాయనేది కొన్ని పోస్టర్స్ కూడా వాళ్ళకు రిలీజ్ చేయడము, మా డైరెక్టర్ గారు ఇవ్వటము, రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు చూపిస్తున్నాం కూడా. ఎందుకంటే కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మనకు షేర్ వార్ను క్రికెటర్ కూడా ఉన్నారు, వారు కూడా ఎందుకంటే వారి యొక్క ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్, వారు డ్రగ్స్కి అలవాటు పడేసేసి వారి యొక్క జీవితాన్ని మధ్యంతరం ముంచడం జరిగిందని కూడా కొన్ని డ్రగ్కి అలవాటు పడ్డ వాళ్ళది కూడా మైకల్ జాన్సన్ గారి గురించి కూడా చూపించడం వాళ్ళకు, అంటే వాళ్ళ యొక్క ఎనర్జీ కోసం అనేది వాడినట్టు అనుకుని దానివల్ల ఏంటంటే వాళ్ళు అర్ధాస్తోనే వాళ్ళ జీవితాన్ని ముగించారు. కాబట్టి అటువంటి పిక్చర్స్ కూడా కొంతమంది చూపించడం జరుగుతూ ఉంది. ఆ డ్రగ్ వాడితే ఎక్కడెక్కడ వాళ్ళకు ఏ ఆర్గన్స్ మీద వాళ్ళకు పనిచేస్తున్నాయి, మైండ్ మీద కానీ, తర్వాత హార్ట్ మీద కానీ, కిడ్నీస్ మీద కానీ, లంగ్స్ మీద పడటం, వాళ్ళ యొక్క
ఫ్యూచర్ చేంజెస్ ఫిజికల్ చేంజెస్ ఏ విధంగా వస్తూ ఉన్నాయి. తర్వాత మన క్లోజ్ అండ్ నియర్ అండ్ డియరెస్ట్ మీద కూడా ఏ విధంగా బిహేవ్ చేస్తాం. ఓ పిచ్చి పిచ్చిగా వాళ్ళ బిహేవ్ చేయటము, తల్లి అన్న తమ్ముడు అని చూడకుండా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు ఇంగిత జ్ఞానం కోల్పోయి కూడా వాళ్ళ బిహేవియర్ చేయిస్తుంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి పిక్చర్స్ని వాళ్ళకు చూపించేసేసి మీరు ఒకవేళ దీనికి అలవాటు పడితే ఈ విధంగా మీ ఫ్యూచర్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది, మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా బాధపడతారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. డ్రగ్ ఫ్రీగా ఉండాలి వరంగల్ డిస్టిక్ అనేది మీరు చేసే ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? ఈ డ్రగ్ ఫ్రీ అనేది ఒక వరంగల్లే కాదు, ఎంటైర్ తెలంగాణనే డ్రగ్ ఫ్రీ చేయాలనేది ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలను కూడా మమేకం చేసి ప్రభుత్వమే, రెవెన్యూ వారు కావచ్చు, ఎక్సైజ్ వారు కావచ్చు, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, నార్కోటిక్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ ఈవెందో ఈ మధ్యకాలంలో న్యాయశాఖ కూడా మాతో మమేకం అయ్యేసేసి ఈ యొక్క విద్యార్థులకు డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే మన అందరి బాధ్యత, ఒక పోలీసు ఒక నార్కోటిక్స్ వాళ్ళు ఎవరో చేస్తే ఇది ఎరాడికేట్ అవుతుంది అనేది కాదు. ప్రభుత్వం ఒక సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి డ్రగ్స్ మీద వాడకంలో ఉన్న దుష్పరిణామాల గురించి తెలియజేస్తే వాళ్ళు వాడకుండా దూరం అవుతారనే ఒక సదుద్దేశం అనేది ప్రభుత్వం అనుకున్నది. అందులో భాగంగానే నిన్న కూడా మనం చూసాం, ఈవెందో సీని ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళని కూడా హీరోయిన్స్ కూడా వాళ్ళు ఈ డ్రగ్కు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడి చెప్తే తొందర అట్రాక్ట్ అవుతారు, పిల్లలు అందరూ గమనిస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్తా వల్ల కొంత మనకు చేంజెస్ వస్తాయనే ఉద్దేశం కూడా సీఎం గారు ఆల్ స్టాక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరుగుతుంది. సార్, ఒక గంజాయి కాకుండా వరంగల్లో గంజాయి లాంటివి ఎక్కువ ఉంటాయని చెప్పారు. షాపులలో కావచ్చు, గుట్కా, పొగాకు, ఇవి కూడా ఈ డ్రగ్స్ సంబంధించింది కదా, అవి ఇక్కడ ఎలా ఉన్నాయి? ఈ అంబరు, గుట్కా వీటి మీద సివిల్ పోలీసు వాటి మీద ఏదైతే కిరాణా దుకాణాలు కానీ కొంతమంది ఎవరైతే అమ్ముతూ ఉన్నారో అనే దాని మీద వాళ్ళు రైడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వాళ్ళ మీద కేసులు అనేది చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ గుట్కా, తంబాకు వీటి మీద మేము నార్కోటిక్స్ వాళ్ళని ఫోకస్ చేయట్లేదు. నార్కోటిక్స్ వాళ్ళు ఓన్లీ చేసేది ఈ గాంజా మీద, ఎల్ఎస్డి, ఎండిఎంఏ, కోకాయిన్, ఈ మేజరు ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో వాటి మీద మేము ఫోకస్ చేస్తాం. గంజాయి అనేది ఊర్లలో కూడా, అంటే ఇంటి దగ్గర కూడా పెంచుకుంటున్నారంట సార్, వింటున్నాము. అది నిజమేనా? ఎవరైనా గంజాయికి అలవాటు పడ్డ పాత వ్యక్తులు ఎవరు ఉంటే వాళ్ళు దాన్ని మానుకోలేక మార్కెట్లో సరిగ్గా దొరకట్లేదనే ఒక ఉద్యమంతో వాళ్ళ పెరాడ్లలో కానీ లేకుంటే ఈ వ్యవసాయ భూములలో కానీ పెంచుకునేటట్టు ఉన్నారు. అదేవిధంగా ఇంతకుముందు మనకు ఒక 4 months బ్యాక్ మిల్స్ కాలనీ ఏరియాలో ఒక అతను ఇంట్లోనే ఒక 5 మొక్కలు పెంచుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇంటి మీద పోయి సివిల్ పోలీస్ సహకారం పోయి ఇంటి రైడ్ చేసి చూసుకుంటే మాకు ఇచ్చినటువంటి ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ ఇంటికి పోతే నిజంగా కూడా ఆ పెరాట్లో ఒక 5 మొక్కలు పెంచడం జరిగింది. వాళ్ళ మీద అవన్నీ సీజ్ చేసేసి కోర్టుకు అతనిపై కేసు చేసేసి కోర్టు ముందు పంపించడం జరిగింది. అంటే మొక్కలు పెడితే వస్తాయా, లేకుంటే దానికి ఏమైనా విత్తనాలు లాంటివి ఉంటాయి? అవి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకు? విత్తనాల్లాగానే ఉంటుంది, విత్తనాలతోనే చెట్టు అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే అవి దొరుకుతాయి సార్ బయట? దొరుకుతాయి, మార్కెట్లో ఏదైనా దొరుకుతాయి. ఇప్పుడు ఎక్కడైతే ఏఓబి ఉందో ఏఓబి నుండి తీసుకొచ్చుకొని వాళ్ళు పెంచుతూ ఉంటారు. సో సీరియస్గా అంటే ఊర్లలో ఇండ్లలో కూడా పెంచుకుంటున్నారు అన్నట్టు. సో అలాంటి వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ అలాంటివి కూడా చేశారు? ప్రతి ఒక్కరు కూడా ఈ గాంజాయి సాగు అనేది సాగుబడిలో లేదనేది ప్రతి ఒక్కరికి తెలిసి కూడా వాళ్ళు తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద కేసులు చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఎవరైతే 18 years బిలో 18 years స్కూల్ పిల్లలు కానీ తర్వాత కాలేజ్ పిల్లలు, మైనర్స్ ఇది డ్రగ్స్కి అలవాటు పడితే వాళ్ళని పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. డిఅడిక్షన్ సెంటర్ కూడా పంపించడం జరుగుతుంది. వాళ్ళని మామూలు వ్యక్తులుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో 10 bedded డిఅడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి, ఆల్ మెడికల్ కాలేజీలలో. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరైనా అలవాటు పడి ఉన్న వాళ్ళు తెలియక అలవాటు పడి ఉంటే వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్ కూడా పంపడం జరుగుతుంది. మాదక ద్రవ్యాలు ఎక్కువ తీసుకొని చనిపోయిన కేసెస్ లాంటివి ఏమైనా మీ దగ్గరికి వచ్చాయా? ఇప్పటివరకు మన వరంగల్లో జ్యూడిషియల్ మాత్రము గంజాయి తీసుకొని అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు. డిఅడిక్షన్ సెంటర్లో పోయి వాళ్ళు జాయిన్ కావటం, వాళ్ళని కౌన్సిలింగ్ చేసేసి మామూలు వ్యక్తులుగా చేసేందుకు ప్రయత్నం చేస్తాము. కానీ చనిపోయిన వాళ్ళైతే ఎవరు లేరు ఇప్పుడు. ఈవెన్ దో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరైతే మత్తు పదార్థాలకు అలవాటు పడ్డటువంటి ఒక బిహేవియరల్ చేంజెస్ వచ్చిన పిల్లల్ని వాళ్ళ పేరెంట్సే ముందుకు వచ్చేసేసి డిఅడిక్షన్ సెంటర్లలో జాయిన్ చేపిస్తూ ఉన్నారు. మేము డిఅడిక్షన్ సెంటర్ పోయి విజిట్ చేసినప్పుడు కొంత ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళ నుండి తీసుకోవడం జరుగుతుంది. అక్కడ డిఅడిక్షన్ సెంటర్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అసలు నీకు ఎందుకు అలవాటు అయింది అంటే వాళ్ళ స్నేహితుల ద్వారా లేకుంటే వాళ్ళ ఉన్నటువంటి లొకాలిటీని బట్టి అలవాటు అయింది, దాన్ని మార్పునేందుకే మా పేరెంట్స్ ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉందా సార్? మన వరంగల్లో ఉందా? వరంగల్లో కూడా ఉన్నది. వరంగల్లో మనకు
ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 10 బెడెడ్ ఉంది. బట్ ఏంటంటే మ్యాక్సిమం ఈ కాలేజీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్కహాలిక్ ఎడిక్ట్స్ ఉన్నారు ఎంతమంది. ఇప్పుడు మామూలుగా ఆల్కహాల్ తాగి బాగా ఎడిక్షన్ అయ్యి మానుకోని వాళ్ళని కూడా కొంతమంది వాళ్ళ పేరెంట్స్, కుటుంబ సభ్యులు వాటిల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు ఒకటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే ఎన్జిఓస్ నడిపించేది రాము అని ఒక అతను దాన్ని నడుపుతూ ఉన్నాడు. ఆయన దగ్గర కూడా ఈ యొక్క ఆల్కహాల్ ఎడిక్ట్స్ ఉన్నారు, నార్కో ఎడిక్ట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఫ్రీక్వెంట్గా పోయి కలవటం, మాట్లాడటం, వాళ్ళకు చేంజెస్ ఏ విధంగా దాన్ని మానుకోవాలో ఇక్కడ నుండి పోయిన తర్వాత మాకు సహాయ సహకారాలు అందించేది కూడా మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళకి ఇవ్వటం. కానీ మళ్ళీ ఇంత మీలాగా ఇంకెవరన్నా దానికి అలవాటు పడితే మాకు సమాచారం ఇవ్వండి, మీ యొక్క పేర్లను గోప్యంగా ఉంచుతాం అనేది చెప్పడం. అందరికీ కూడా అదే విధంగా చెప్తాం. ప్రతి ఒక్క ఎవరి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ప్రతి ఇన్స్టిట్యూట్కి పోయి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాడు 1908 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేకుంటే మాకు 8712671111 ఒక నెంబర్ కూడా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మీ యొక్క ఏదైతే వాళ్ళ వ్యక్తిగతమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని చెప్పడం జరుగుతుంది. మరొకసారి ఫోన్ నెంబర్ 1908 కానీ 8712671111 నెంబర్కు మీరు టోల్ ఫ్రీ నెంబర్తో చేస్తే మీ యొక్క వ్యక్తిగతమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. సార్, ఇప్పుడు రేపు ఎల్లుండి న్యూ ఇయర్ సెలబ్రేషన్. సో 31st అంటేనే యూత్ ఒక మోజులు వెళ్ళిపోతుంది. ఎంజాయ్మెంట్ అనేది మెయిన్. ఆ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది కూడా అర్థం కాకుండా ఉంటుంది. సో అలాంటి సిచ్యుయేషన్లో మన నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఎలా హక్కుపాదం పెట్టడానికి సిద్ధంగా ఉంది వాళ్ళ మీదకి. ఈ కమింగ్ ఏదైతే 31st డిసెంబర్ 2024 నుండి 25లకు అడుగు పెట్టబోతున్న సందర్భంగా మీ ద్వారా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఏమన్నా క్లబ్బులు కానీ లేకుంటే ఫామ్ హౌస్ ఓనర్స్ కూడా మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఎవరు కూడా ఎలాంటి డ్రగ్స్కు అలో చేయొద్దు. అలో చేసినట్లయితే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మనం ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఎవరు కూడా అలాంటి డ్రగ్స్ను అలౌ చేసే గాంజాయి కానీ, ఎల్ఎస్డి కానీ, కొకైన్ కానీ, మార్ఫన్ ఎలాంటి డ్రగ్స్కు అలౌట్ చేసినా కూడా అటువంటి వాళ్లకు టెస్టులు చేసేందుకు మాకు యూరినల్ టెస్ట్ కిట్స్ దగ్గర ఉన్నాయి. తర్వాత సలైవా టెస్ట్ కూడా, అంటే మన ఉమ్మి ద్వారా కూడా ఏమైనా డ్రగ్ వాడినట్టు తెలుసుకునే పరికరాలు ఉన్నాయి. కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా టెస్ట్ చేస్తే అటువంటి డ్రగ్స్ ఏమైనా వాళ్ళకు వాడినట్టు మాకు తెలిస్తే మీ మీద కూడా ఓనర్స్ మీద కూడా కేసులు చేస్తామనేది ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరు కూడా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఎవరు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా డ్రగ్స్కి అలౌ చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎలా ఉంది సార్ ఇప్పుడు 31st ఉంది కదా, మన సివిల్ పోలీస్ స్టేషన్స్ పోలీస్ వాళ్ళు కావచ్చు, ఏ విధంగా అంటే ప్రోగ్రామ్స్ అరేంజ్ జరుగుతున్నాయి, ఎలాంటి బందోబస్తు చేసుకుంటున్నారు? ఒక పీరియడ్ అయిపోయింది, కొత్త పీరియడ్లకు అడుగు పెడుతున్న ఒక దాంతోనే ఓ సంతోషకరంగా అందరూ ఈ సంవత్సర కాలం కూడా ఈ క్యాలెండర్ ఇయర్ అంతా కూడా మనం హ్యాపీగా ఉండాలని ఒక ఉద్యమం అందరూ కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. దాంట్లో కొంతమంది యువత పాటల ద్వారా కానీ ఇంకా వేరే ఇతరుగా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఆ ఎంజాయ్మెంట్లో భాగంగా ఎలాంటి డ్రగ్స్ తీసుకోవద్దు అనేది మా యొక్క సూచన. ఆ డ్రగ్స్ తీసుకుంటే మీ మీద చట్టపరమైన కేసులు అవుతాయి. తర్వాత మీ పేరెంట్స్ మీరు ఇబ్బంది పడతారు. ఆ పరిసరాలలో ఎవరైనా ఇది హోటల్స్ కావచ్చు, క్లబ్బులు కావచ్చు, పబ్బులు కావచ్చు, లేకుంటే ఇటువంటి ఏదైతే ఉన్నారో మన ఏదో ఫామ్ హౌస్ ఉన్నాయి, ఈ ఫామ్ హౌస్ కూడా వాళ్ళు అలో చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనేది చెప్తా ఉన్నాం. హ్యాపీగా నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పండి. మీ కుటుంబ సభ్యులతో మీరందరూ కూడా సంవత్సర కాలం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎలాంటి డ్రగ్స్ తీసుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే డ్రగ్స్ తీసుకోవాలని లేకుంటే ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు లోకల్ ఉన్నటువంటి సిపి సార్తో కానీ లేకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి డీసీపీ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని మీరు ప్రోగ్రామ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నార్కోటిక్ పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని కేసులు మన దగ్గర ఉన్నాయి? ఇప్పటివరకు మా నార్కోటిక్ పోలీస్ స్టేషన్ మన దగ్గర వరంగల్లో ఫామ్ అయిన దగ్గర నుండి కూడా సిపి గారి యొక్క ఆధ్వర్యంలోనే సార్ ఇచ్చినటువంటి షెల్టర్ ప్రకారము మేము 36 కేసుల్ని చేయటం జరిగింది. 36 కేసులు కూడా సివిల్ పోలీస్ ద్వారానే చేయించటం. 1176 కిలోల గాంజాయిని పట్టుకొని సివిల్ పోలీస్కి ఒప్పించడం జరిగింది. అందులో ఇంకొకటి ఏంటంటే ఒక 900 గ్రాముల ఆశీసాయిలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆశీసాయిలు కూడా సీజ్ చేసేసి సివిల్ పోలీస్ ద్వారానే కేసులు చేయడం జరిగింది.
సార్ ఇది పుట్టగొడుగు అని ఏదో విన్నాను సార్. పుట్టగొడుగు అంటే ఏంటిది? పుట్టగొడుగు అంటే క్యాజువల్గా మనము తినేదే కదా, అది కూర చేసుకొని తినేదే. బట్ ఇందులో కూడా గంజాయి టైప్లో ఉంటాయని చెప్తున్నారు. అంటే దాని ద్వారా కూడా డ్రగ్ అనేది తయారు చేసుకోవచ్చు. పుట్టగొడుగులు కానీ గసగసాలు కూడా మనం కూరలలో వాడే గసగసాలు వాటి ద్వారా కూడా కొన్ని కెమికల్స్ మిక్సింగ్ చేసేది దాన్ని డ్రగ్ చేంజ్ చేసే అవకాశం ఉన్నది. ఎంతో ఓపికతోటి మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలతోటి మీ ముందుకు వస్తుంది SRK టీవీ.